जोहार सरदार साहेब बाबा का जोहार गंगाधर वीरुలకు जोहार जोहार गंगाधर वीरुలకు जोहार बाबा का जोहार सरदार साहेब बाबा का जोहार श्रीमती गौड़ गारू अदे पूर्ण श्रीनिवास गारू भिक्षपतన్న గారు మిగతా సోదరులకు అందరికీ గౌడ సోదరులకు గౌడ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రతి జాతిలో చరిత్రలో కొంతమంది ఇలాంటి మహనీయులు మరి జనం పేద వర్గాల కోసం పీడిత వర్గాల కోసం ఆనాడి మొఘల్ సామ్రాజ్యాలకు వ్యతిరేకంగా పీడిత ఏదైతే దొరస్వామ్యం భూస్వామ్యం వ్యతిరేకంగా పోరాడి పేదల హక్కుల కోసం ప్రాణాలు అర్పించినటువంటి మహానాయకుడు సర్దార్ సర్వాయి పాపన్న గారు ఈ యొక్క వర్ధంతి కార్యక్రమమైన జన్మదినమైన పీడిత తాడిత ప్రజలందరూ కూడా నిర్వహించుకునేటువంటి కార్యక్రమం ఇది. వాస్తవానికి అంటే ఈ రోజు రోజుకు రాను ఎట్లా అయిపోయిందంటే మరి చరిత్రలో ఎంతో మంది జనం కోసం చనిపోతే ఆ జనాలు కొంతమంది మర్చిపోతున్నప్పుడు ఆ కుటుంబము లేదా కులాలు గుర్తు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అట్లా కాకుండా ఖచ్చితంగా పేదల కోసం జనం కోసం ఎవరు చేసినా ఆ జన కార్యక్రమంగా ఇది ఉండాలి. అందుకనే ఇవాళ సర్దార్ సర్వాయి పాపన్న అంటే మరి భూస్వాములకు వ్యతిరేకంగా జమీందారులకు వ్యతిరేకంగా ఆనాటి పాలకులకు వ్యతిరేకంగా పీడిత ప్రజలకు అండగా పోరాడినటువంటి మహనీయుడు. ఈనాటి జనగామ తాలూకా కిలాషాపుర ప్రాంతంలో మరి పోరాటాలు గాని వారి జన్మ గాని అక్కడి నుంచే ఉంది. కాబట్టి ఇలాంటి మహనీయుల యొక్క చరిత్రను భవిష్యత్ తరాలకు ఎప్పుడు కూడా అందించాలి. ఒక స్ఫూర్తి ఉండాలి. ఒక జనం కోసం బతకాలి, జనం కోసం మరి నిలబడాలి అనేటువంటి తపన ఉండాలి. అంటే మరి ఇలాంటి మహనీయుల యొక్క చరిత్ర లక్షలాది మందికి తెలియాలి, రాబోయే తరాలకు కూడా తెలియజేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ వెల్ఫేర్ ద్వారా సర్దార్ సర్వాయి పాపన్న గారి యొక్క వర్ధంతి నిర్వహించడం చాలా సంతోషం. మరి సర్దార్ పాపన్న యొక్క స్ఫూర్తి పోరాటాల స్ఫూర్తితోటే ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు గాని అక్కడ రాహుల్ గాంధీ గారు గాని మేమంతా మాకంతా బీసీ జనాలకు కూడా బీసీ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు గాని ఉద్యోగాలు గాని ఉపాధి గాని రాజకీయ అవకాశాలు గాని కల్పించాలనే ఉద్దేశంతో మొన్ననే మనం అసెంబ్లీలో కూడా మరి 42% బిల్లును కూడా ఆమోదింప చేసుకుని ఇవాళ ఢిల్లీలో కూడా ధర్నా చేయడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం కూడా మనం పంపించినటువంటి బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లును ఆమోదింపజేసి వెంటనే రాబోయేటువంటి లోకల్ బాడీ ఎలక్షన్ లో గాని రాబోయేటువంటి ఉద్యోగాలలో గాని ఉపాధిలో గాని మరి ఇవన్నిట్లలో కూడా ఆ యొక్క ప్రాతినిధ్యం రావాలని ఈ సందర్భంగా మరి సర్దార్ పాపన్న గారి యొక్క జీవిత చరిత్ర స్ఫూర్తిగా ప్రతి ఒక్కరు కూడా ఈ 42% రిజర్వేషన్ సాధించుకోవడం కోసం ముందుకెళ్లాలని కూడా